ఆంధ్రప్రదేశ్లో స్కబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం వరకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ 9,236 మందికి ఈ పరీక్షలు నిర్వహించింది. కాగా ఆ పరీక్షలో ఇప్పటి వరకు 1,806 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఇదే కేసులో మరణాల సంఖ్య 15కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్తో పాటు దీర్ఘకాలిక ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలో 444 నమోదయ్యాయి. అటు కాకినాడ జిల్లాలో 183, విశాఖ 143, వైఎస్ఆర్ కడప 118, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 113, విజయనగరం 96, తిరుపతి జిల్లాలో 90, గుంటూరు జిల్లాలో 85, అనంతపురం జిల్లాలో 83 కేసులు చొప్పున నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ స్క్రబ్ టైఫస్ అనుమానిత మరణాలను వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో 3, విజయనగరం, బాపట్ల, కృష్ణా జిల్లాలో 2 చొప్పున మరణాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలో ఒక్కో మరణం నమోదై ఉందని తెలిపింది.